ఐదపడిన మున్సిపాలిటీలపై బీఆర్ఎస్ దృష్టి పెట్టింది. హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీల్లో ఎలాగైనా గులాబీ జెండా ఎగరేయాలని డిసైడ్ అయింది. ఇందుకోసం 8 మున్సిపాలిటీలకు ప్రత్యేక ఇన్ఛార్జీలను నియమించింది బీఆర్ఎస్. తొర్రూరు, క్యాతనపల్లి, జనగామ, ఖానాపూర్, ఇంద్రేశం, కాగజ్ నగర్, జహీరాబాద్, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలకు ప్రత్యేక ఇన్ఛార్జీలను నియమిస్తున్నట్లుగా మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. స్థానికంగా ఉన్న నేతలతో మాట్లాడిన ఆయన మున్సిపాలిటీల్లో ఏర్పడ్డ పరిస్థితులపై చర్చించారు. కాంగ్రెస్ చేస్తున్న కుట్రలు, ప్రలోభాలకు లొంగకుండా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సాఫీగా జరిగేలా చూడాలన్నారు. వాయిదా పడినటువంటి మున్సిపాలిటీల్లో 8 మున్సిపాలిటీలకి ప్రత్యేక ఇన్ఛార్జీలను నియమించినట్లుగా మాజీ మంత్రి కేటీఆర్ తెలిపినట్లుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అడిగి తెలుసుకుందాం. కరుణాకర్, ఈ 8 మున్సిపాలిటీలలో పట్టు సాధించాలి, ఎలాగైనా మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కించుకోవాలని బీఆర్ఎస్ పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? సునీల్, తాజాగా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో చైర్మన్, డిప్యూటీ చైర్మన్ కావచ్చు, మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల ఎంపికకు సంబంధించి ఇప్పుడు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ కొంత అలర్ట్ అయిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు 17 మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ సాధించి మున్సిపాలిటీలను దక్కించుకుంది. ఇంకా రేపు 11 మున్సిపాలిటీలకి ఎన్నికలు, అంటే చైర్మన్, డిప్యూటీ చైర్మన్లకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అలర్ట్ అయింది. 11 కనీసం 8 మున్సిపాలిటీల్లో పూర్తి స్థాయిలో చైర్మన్, డిప్యూటీ చైర్మన్లు దక్కించుకునే అవకాశం ఉందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి అధికార కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ పార్టీల యొక్క వాటికి లొంగకుండా పూర్తి స్థాయిలో ఈ 8 మున్సిపాలిటీల్లో చైర్మన్, డిప్యూటీ చైర్మన్ దక్కించుకునే విధంగా పావులు బీఆర్ఎస్ పార్టీ కలుపుతోంది. ఈ మేరకు ఇప్పటికే ఆయా మున్సిపాలిటీల్లో ముఖ్యమైన నేతలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు నేతలతో ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చర్చించారు. మొత్తం 8 మున్సిపాలిటీలకు ముఖ్యమైన నేతల్ని, కీలక నేతలు ఇన్ఛార్జీలుగా నియమించారు. తొర్రూరుకు మధుసూదనాచారి, సత్యవతి రాథోడ్, జనగాంకు బండా ప్రకాష్, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, క్యాతనపల్లికి ఎమ్మెల్యే కోవాల లక్ష్మి, ఖానాపూర్ కు ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఇంద్రేశంకు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, దాంతోపాటు కాగజ్ నగర్ కు మాజీ మంత్రి జోగు రామన్న, జహీరాబాద్ కు చింతా ప్రభాకర్, సునీత లక్ష్మారెడ్డి, వీళ్ళందరినీ కూడా ఇన్ఛార్జీలుగా నియమించారు. ఖచ్చితంగా 8 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ జెండా ఎగరవేయాలి. 8 మున్సిపాలిటీల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లే మేయర్లు, అంటే చైర్మన్లుగా, డిప్యూటీ చైర్మన్ గా ఎంపిక కావాలని చెప్పి అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఇన్ఛార్జీలందరికీ కూడా కేటీఆర్ ఆదేశాలు ఇచ్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం. సునీల్. ఓకే కరుణాకర్, లెట్స్ సీ. థ్యాంక్ యూ.